వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. పులివెందుల్లో జగన్ కు పొంచి ఉన్న ఓటమి సొంత సోదరి ప్రత్యర్థి. రాయలసీమలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని నిర్ధారణ అయిపోయింది. స్వయంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ షర్మిల బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత నుంచి ఆయనకు ఓటమి భయం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసమే షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిందన్న భావన రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమయ్యేది. ఆమె జగన్ సర్కార్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కూడా కాంగ్రెస్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమేనని, ఆమె లక్ష్యం రాజ్యసభకు వెళ్లడమని విశ్లేషణలు చేశారు. అయితే ఆమె నేరుగా అన్న జగన్తో తలపడి తాడో పేడో తేల్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని ఇప్పుడు తేటతెల్లమైపోయింది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా ఆమె అన్నతో ఆయన సొంత నియోజకవర్గం నుంచే ప్రత్యర్థిగా నిలబడేందుకు రెడీ అయిపోయారని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక రాజన్న బిడ్డగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇక సొంత అన్న నుంచి తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకునేందుకే షర్మిల ఈ స్థాయిలో పులివెందుల బరిలో షర్మిల కన్ఫర్మ్. కడప లోక్సభ స్థానం నుంచి డాక్టర్ సునీత ఆయనతో తలపడేందుకు ఆమె కూడా సిద్ధమయ్యారని చెబుతున్నారు. మరోవైపు షర్మిల బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కూడా తన తండ్రి హంతకులకు అన్ని విధాలుగా అండదండలుగా నిలుస్తూ తన న్యాయ పోరాటంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న జగన్పై రాజకీయ పోరాటానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డిపై నిలబడి తలపడేందుకు రెడీ అయిపోయారు. అంటే జగన్ సొంత సోదరి పులివెందుల నుంచి అసెంబ్లీకి బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారని, తద్వారా సొంత జిల్లాలో జగన్కు తేరుకోలేని గుక్క తిప్పుకోలేని అవకాశం లేని దెబ్బ కొట్టాలని షర్మిల సునీత భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరువురు ఇడుపులపాయలో భేటీ కూడా అయ్యారు. ఆ భేటీలోనే సునీత కడప లోక్సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలని, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల సొంత అన్న జగన్కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలని నిర్ణయించినట్లు వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన వారు చెబుతున్నారు. అదే జరిగితే ఆ ప్రభావం ఆ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదని, జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ పార్టీ విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల సునీతలు జగన్కు వ్యతిరేకంగా కడప జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగితే గత ఎన్నికల్లో వైఎస్ వివేక హత్య అంశం వైసీపీకి విజయానికి ఎంతగా దోహదపడిందో అంతకు రెట్టింపు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయానికి చేరువ చేస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేక హత్యను అడ్డుపెట్టుకొని జనం సానుభూతిని సంపాదించుకొని విజయం సాధించిన జగన్కు ఇప్పుడు అదే వివేక హత్య కేసు యాంటీ సెంటిమెంట్గా మారి పుట్టి ముంచే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అందుకే ఇప్పటికే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన అనంతరం తల్లి చెల్లిని దూరం పెట్టడంతో జగన్ తీరు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయింది. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గత ఎన్నికల్లో తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన సొంత చెల్లి తల్లిని జగన్ దూరం పెట్టడాన్ని ఏరు దాటి తెప్ప తగలేసినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. దాంతో పులివెందుల్లో షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్ ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకు షర్మిలను దూరం పెట్టడానికి, పార్టీ నుంచి బయటకు పంపేయడానికి సరైన కారణాలు చెప్పి మరీ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదలా ఉంచితే తన తండ్రి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలన్న లక్ష్యంతో అలుపెరగని సునీత న్యాయ పోరాటానికి ప్రజా మద్దతు గట్టిగా ఉంది. వైఎస్ వివేక హత్య విషయంలో గత ఎన్నికలకు ముందు ఒకలా విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో డాక్టర్ సునీత పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. అదే జగన్ పార్టీకి కడప జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలేందుకు కారణమవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.